నమస్కారం అండి. మీడియా మిత్రుల సోదరులకు అందరికీ నమస్కారం. ఏదైతే గత ప్రభుత్వం లాటరీ ద్వారా డబుల్ 2 BHK ఇళ్లను కేటాయించిందో ఫస్ట్ దశ అంటే ఫస్ట్ ఫేజ్ అనమాట. ఆ ఫస్ట్ ఫేజ్ లో ఎందరి మందికి అయితే వచ్చేదో 1730 మందికి అది హైదరాబాద్ నుంచి మన చాన్మార్ కాన్సెన్సీ, చంద్రాయణగుట్ట కాన్సెన్సీ, యాకత్పుర ఇలా ఈ ఒక 4 మలక్పేట్ ఈ 4 కాన్సెన్సీ నుంచి మన రంగారెడ్డి డిస్టిక్ మహేశ్వరంలో కేటాయించారు 1730 మందికి. దాని తర్వాత ఏంటంటే ఈ ఫస్ట్ ఫేజ్ తీసిన తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇవన్నీ కూడా కంటిన్యూగా తీసి లబ్ధిదారులకు అయితే కేటాయించారు. కానీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఏమైంది అంటే అక్కడ లోకల్ వాళ్ళు అంటే రంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు జీవో 10 ప్రకారము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఒక పిటిషన్ 10 ప్రకారం వాళ్ళు అర్హులు కాదనేసి రంగారెడ్డి డిస్టిక్ లో హైదరాబాద్ కలెక్టర్ కి ఎలాంటి అథారిటీ లేదు, వాళ్ళు ఇక్కడ కేటాయిస్తే ఈ పట్టాలు చెల్లవనేసి వాళ్ళు ఏదైతే వెళ్ళారు హైకోర్టుకి, అప్పటి నుంచి 2 years నుంచి మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నామండి. హైదరాబాద్ అధికారులు కానివ్వండి, రంగారెడ్డి డిస్టిక్ అధికారులు కానీ మాకు ఎటువంటి సహకారం ఇవ్వలేదు. మేమే ఒక అడ్వకేట్ గారిని మాట్లాడుకొని మేమే ఒక అడ్వకేట్ గారిని హైకోర్టులో పెట్టాము. అయినా కానీ మాకు ఒక డాక్యుమెంట్ పరంగా కానీ ఏ పరంగా కానీ మాకైతే గవర్నమెంట్ వాళ్ళైతే ఎటువంటి సహాయం అయితే చేయలేదు. కానీ ఫస్ట్ లిస్ట్ మాత్రం ఎక్కడ చూసినా ఆన్లైన్ లో మాత్రం అందుబాటులో లేదు. ఓన్లీ ఫస్ట్ ఫేజ్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ మాత్రం అందుబాటులో ఉంది. అందుబాటులో లేని లిస్టు గ్రామస్తుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు జీవో నెంబర్ 10 ప్రకారము వీళ్ళందరూ అర్హులు కాదు. గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ని పాటించకుండా ఈ 1730 మందికి ఇక్కడ ఇల్లులు కేటాయించారు. ఈ హైదరాబాద్ వాళ్ళకి రంగారెడ్డిలో ఇల్లులు ఉండొద్దు, కానీ ఈ అర్హులకి వేరే ప్లేస్ లా కేటాయించండి అనేసి ఉన్నతమైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగిందండి మొన్న రీసెంట్ లో, ఒక 2 days బ్యాక్ 9వ తారీఖు రోజు. అయితే ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మేము 2 years నుంచి ఈ ఇండ్ల పోరాటంలో మేము ఉన్నాము. ఇదైతే మేమైతే అడగలేదు అక్కడనే ఇవ్వాలని, ఏది మహేశ్వరంలో ఇవ్వండి మా హైదరాబాద్ వాళ్ళకి అని మేమైతే అడగలేదు. ఈ 4 కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అక్కడ ఇచ్చారు, ఏది గవర్నమెంటే ఇచ్చింది, గవర్నమెంట్ అధికారులు ఇచ్చారు. అయినా కానీ ఈ రోజు మేము 2 years నుంచి మేము తిరుగుతున్నామండి. ఇప్పుడేమో సెకండ్ ఫేజ్, ఫస్ట్ థర్డ్ ఫేజ్ వాళ్ళకేమో గవర్నమెంట్ వాళ్ళని బలవంతం చేస్తుంది ఇళ్లలో ఉండమని, కానీ మేమేమో ఇళ్ల కోసం పోరాడుతున్నాం. ఏదైతే మాకు నవ్వొస్తుంది. కానీ గవర్నమెంట్ అధికారులు ప్లీజ్ మాది ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ ని కొంచెం తొందరగా షార్ట్ అవుట్ చేసి ఈ ఎందరు మంది అయితే బాధితులు ఉన్నారో 1730 మంది వీళ్ళందరికీ వేరే చోటనన్నా అతి తొందరగా ఇవ్వాలని అయితే మేము కోరుతున్నాము. ఒకవేళ అలా ఇవ్వని పక్షాన మాత్రం ఈ 1730 కుటుంబాలు సీఎం ఇంటిని అయితే ముట్టడించడానికి అయితే మేము ప్రయత్నిస్తున్నామండి. ఎందుకంటే మేము 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 years నుంచి. ఎందుకంటే ప్రజావాణి కానివ్వండి, దివ్య మేడం గారి కానివ్వండి, 2 డిస్ట్రిక్ట్ల కలెక్టర్ గారి దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర మా సమస్య ఉంది. కానీ ఎవరు మాకు హెల్ప్ చేయలేదు. అందుకే మేము లాస్ట్ కి ఇక్కడికి వచ్చి మేము ముంగడ పెడుతున్నాం ఏంటంటే ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలి. ఈ అధికారులు ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని మా సమస్యను అయితే తీసుకొని వెళ్ళలేదు. ఇదే మాది లాస్ట్ రిక్వెస్ట్, ఇదే మా ఫస్ట్ రిక్వెస్ట్ గవర్నమెంట్ అధికారులకి. ప్లీజ్ దయచేసి ఈ ప్రాబ్లమ్ ని షార్ట్అవుట్ చేయండి. ఒక 20 daysలలో మాకు ఈ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేస్తా అంటే వేరే ప్లేస్లలో కూడా ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు కొల్లూరు కానివ్వండి, ఇలా వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. కానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లోనే చంద్రాయణ గుట్ట కానివ్వండి, తర్వాత ఫలక్నామా ప్యాలెస్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, తర్వాత ఇప్పుడు గుడ్డి మల్కాపూర్ లో ఖాళీగా ఉన్న ఇల్లులు కానివ్వండి, ఈ ఇండ్లకి మేము అర్హులమే. ఎందుకంటే మమ్మల్ని అర్హులుగా ప్రకటించింది గత ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వ అధికారులే. కాబట్టి ఈ హైదరాబాద్ లో ఉన్న ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లని మా బాధితులమైన మాకు కేటాయించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఒకవేళ ఈ అధికారులు ఇట్లా స్పందించి మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంకా ఫర్ లాంగ్ గా తీసుకొని వెళ్ళామని చూస్తే మాత్రం మేమైతే ఏ ధర్నాకైనా మేమైతే సిద్ధం ఉన్నామండి. ఈ విషయాన్ని అయితే మేమైతే మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మా సోదరుడు ఇబ్రాహిం భాయ్ గారు ఒక్కసారి మీతో మాట్లాడు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। देखिए साहब, अब जो कल ने परसों जो हाई कोर्ट में जो फैसला आया है हमारे हक में, देखिए आउट ऑफ जीएचएमसी के खिलाफ में अगेंस्ट में ये फैसला गया है। देखिए हुकूमत से हम मुतालबा करते हैं कि हमारे चंद्रानगुट्टा, चांदमीनार, मलकपेट, याकुतपुरा के कॉन्स्टिट्यूंसी के लोगों को जरा देखिए आप लोग। तकरीबन नोडल ऑफिसर प्रजावानी हम लोग गए थे, हमारी टीम, हमारे भाइयां और बहना, हम लोग व्हाट्सएप ग्रुप एक चला रहे हैं, उसमें हम लोग पूरे खिदमत कर रहे हैं पब्लिक के लिए। देखिए हुकूमत से मुतालबा करता हूं, हमारी तकलीफ को समझिए, सोचिए। अगर आपको एक सेट का फैसला करना था तो हम लोग को 2 सितंबर को हम लोग को चाबी पट्टा दिए थे।
हम लोग को यही बोल रहे हैं कि हम आरडीओ गए, कलेक्टर ऑफिस गए, सेक्रेटरीट गए, वहां पर हमको यही बोले कि आप लोग का काम हो रहा है बोल के। जब हमारे को यही काम कोर्ट में चल रहा है, इख्तियार पे चल रहा है, तो हम लोग को रोक के दूसरी जगह शिफ्ट करना था। तकरीबन जगह पे ब्लॉका खाली है। देखिए, आप लोग गरीब की आवाम की तकलीफ को समझिए। आप लोग गवर्नमेंट है, समझ रहे हैं, हम हमारी तकलीफ लेके आप लोग के पास आ रहे हैं, तो आप लोग का भी काम है कि हमारी गरीब की आवाम को तकलीफ समझना। देखिए, इंदिरा स्कूल के घरों को दे रहे हैं, मूसी वालों को दे रहे हैं, हम लोग क्या कर रहे हैं बोलिए? हमारी तकलीफ को कौन समझेगा? रेवंत रेड्डी साहब से अतबन गुजारिश करता हूं, हमारी कमेटी की तरफ से, आवाम की तरफ से, देखिए हमारी तकलीफ को समझिए। इंशाल्लाह सराउंडिंग एरिया में अगर कहीं भी है तो हम लोगों को वहां पर शिफ्ट करने की कोशिश करिए। अब जीएचएमसी कॉन्स्टिट्यूंसी के हिसाब से तो वन साइड फैसला गया, ये फैसले पे हम इख्तियार पे नहीं है। हम हमारी कमेटी के आवाम के तकलीफ को हम समझते हुए एक व्हाट्सएप ग्रुप चला रहे हैं। अब आपसे हुकूमत से एक मुतालबा है कि इंशाल्लाह हमारी तकलीफ को समझ के सराउंडिंग एरिया में दे दीजिए प्लीज, यही कहना चाह रहा हूँ इंशाल्लाह ताला। अल्लाह हाफिज। ఇంకొక విషయం ఏంటంటే అండి, దీంట్లో మేము బాధితులమైన మేము చేసిన పొరపాటు ఏం లేదు. ఎందుకంటే మేము ఉట్టి అర్హులం అనేసి ఒక అప్లికేషన్ అయితే పెట్టుకున్నాము. దానివల్ల ఏంది, గత ప్రభుత్వం లాటరీ పద్ధతి ద్వారా అయితే తీసింది. దీంట్లో ఈ జీవో కోసం కానీ ఈ పర్సంటేజ్ల కోసం కానీ మాకు ఎటువంటి సమాచారం ఉండదు. ఎందుకంటే మాకేం తెలియదు. అది మొత్తం చూసుకోవాలి ప్రభుత్వ అధికారులే. కానీ వాళ్ళు చేసిన తప్పుకి మేము 2 years నుంచి సఫర్ అవుతున్నామండి. ఎంత అంటే ఇప్పుడు ఆ జీవో నెంబర్స్ అవి ఇవి అనేసి స్లమ్ ఏరియాలో ఉన్న మాకైతే అంత ఐడియా ఉండదు. అయినా కానీ అది ప్రభుత్వ అధికారులు చూసుకొని కేటాయించిన విషయాన్ని వాళ్ళైతే మాతోటి అందరితోటి దాటవేసి వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. 1730 మంది ఆ లబ్ధిదారులు ఈరోజు లబ్ధిదారులు కానట్టుగా ప్రకటించడం జరిగింది. కానీ ప్రకటించినా కానీ వేరే ప్లేస్ అయితే కేటాయించడం అయితే చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ అధికారులు మాత్రం కొంచెం తొందరగా ఈ సమస్యని షార్ట్అవుట్ చేసి మా లబ్ధిదారులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. లేడీ తెలుగులో